ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క విలువైన, ప్రశస్తమైన, బలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయా, మమ్మల్ని, మా బిడ్డలను, మాకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా మీరే రక్షించి కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు తండ్రి. అయినప్పటికీ మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆగిపోవును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున తండ్రి ఎంతోమంది వారి తల్లిదండ్రులను చూడకుండా అయా వారిని వెలివేస్తున్న వారిగా, వారికి కనీసము భోజనము కూడా పెట్టలేని వారిగా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించి అయా హీనంగా చూస్తున్న వారిగా అనేకులు జీవిస్తున్నారు తండ్రి. అయా, మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు అయా వారి దీపము కారు చీకటిలో ఆగిపోయే పరిస్థితి వస్తుందని, అయా వారి జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారిని ప్రేమిస్తూ, అయా వారికి కావాల్సింది ఇచ్చేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. వాక్యం చెప్పిన రీతిగా వారు ఆరిపోయే పరిస్థితుల్లో ఉండకుండా అయా వివేచన కలిగి తల్లిదండ్రులను సేవిస్తూ, గౌరవిస్తూ అయా సంపూర్ణ ఆయుష్ కలిగి ఉండడానికి కూడా వారికి సహాయము దయచేయమని, అయా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కఠిన హృదయాన్ని కూడా మార్చివేయమని ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మీరు మాకు తోడై ఉండండి, సహాయం అనుగ్రహించండి. ఈ రోజున మేము మీకు వ్యతిరేకంగా నడవకుండా, మీ నామానికి ఆయాసకరంగా మేము జీవించకుండా సహాయం అనుగ్రహించండి. మీ నామాన్ని ఘనపరుస్తూ, మీ నామానికి మహిమకరంగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, మా పనులను దీవించండి, ఆశీర్వదించండి. మేము చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో కూడా మరలా తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా, నూరింతలుగా మమ్మల్ని ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా నాయన, ఎవరైతే ఈ రోజున క్రొత్తగా ఉద్యోగాలకు వెళ్తున్నారో, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, ఏ ఇతర కార్యాలు ప్రారంభిస్తున్నారో వారందరినీ కూడా బహుగా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా ప్రతి మార్గమును కూడా దీవించండి. సురక్షితంగా ప్రయాణించడానికి సహాయము దయచేయండి. ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు మాలో ఎవ్వరికి జరగకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు. వారిని జ్ఞానంతో నింపండి అయ్యా. చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, డెలివరీస్లో మీ సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున గృహాల్లో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె, మీ కాపుదలను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మేము ఏ విషయాల్లో కూడా లోటు కలిగి లేకుండా ప్రతి విషయంలో మాకు సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. నాయనా, ఈ రోజున మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఆత్మీయ స్థితిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. సమాధానంతో, శాంతితో ఈరోజు జీవించే కృప దయచేయండి. విభేదాలు, గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు ఎవరితో మేము కలిగి లేకుండా మా సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. అయా, అపవాది ఉచ్చుల్లో మేము పడిపోకుండా, ఈ లోకమాయల్లో మేము పడిపోకుండా సహాయం దయచేయండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మేము కూడా మీ యొక్క మాటలను ఈ రోజున కొందరికైనా ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.